విషయంలోన అవకతవకల విషయంలో పేపర్లకు వచ్చింది. ఈరోజు ఇంతకుముందు జార్జియా దేశంలో కూడా యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలోన దాంట్లో పిల్లలు ఎంబీబీఎస్ చేర్చుట కొరకు ఆల్ఫా ఎడ్యుకేర్ కన్సల్టెంట్ అనే పేరు గల వ్యక్తులు యామల అంకయ్య, యామల సుబ్బలక్ష్మి చైర్మన్లు, వాళ్ళ కుమారుడు యామల అఖిల్, వీళ్ళు ఒక ప్రైవేట్ కన్సల్టెంట్ పేరు మీద ఒక 7 మంది పిల్లలని జార్జియా యూనివర్సిటీలో జాయిన్ చేయించడం జరిగింది. అక్కడ టెంపరీ వీసా తోటి మొదటగా జాయిన్ చేపిస్తారు ఎంబీబీఎస్ కోర్సులోకి. తర్వాత హాస్టల్ ఫీజులు కూడా వాళ్ళే తీసుకొని అక్కడ థర్డ్ పర్సన్ ఇంకొక వ్యక్తికి అటాచ్ చేస్తూ వాళ్ళని సరిగా సకాలంలో ఫీజులు చెల్లించకుండా వాళ్ళను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నా దృష్టికి వచ్చిన ఒక 10 మంది ఒక్కొక్కరు 20 లక్షల చొప్పున దాదాపు 2 కోట్ల రూపాయలు ఈ చైర్మన్లు వాడు యామల అఖిల్ అనేవాడు అక్కడ జార్జియా దేశంలో ఉంటాడు. వాళ్ళు దీనిని నడుపుతూ ఆ పిల్లల యొక్క ఫీజులు సరిగా సక్రమంగా కట్టక వాళ్ళ జీవితాలను చాలా చిన్నభిన్నం చేస్తున్నారు. వీసాలు రెన్యువల్ చేయక, హాస్టల్లో ఫీజులు కట్టక, వీసాలు వాళ్ళ చేతిలో పెట్టుకొని మొత్తం ఇక్కడ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ను చాలా కష్టాలు పాలు చేస్తున్నారు, చాలా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. జార్జియా దేశంలో వీసా కనుక రెన్యువల్ కాకపోతే దేశద్రోహం కింద చాలా కోట్ల రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. లేకుంటే కఠినమైన శిక్షలు ఆ స్టూడెంట్స్కు విధిస్తారు. లేకపోతే తిరిగి మన దేశానికి వెనుక పంపించేస్తారు. కాబట్టి ఈ కన్సల్టెంట్లు విద్యార్థుల యొక్క బలహీనతలను ఎన్కాష్మెంట్గా చేసుకొని మొత్తము ఇక్కడ తల్లిదండ్రులను అక్కడ పిల్లలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీళ్ళు కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు మొత్తము. ఈ విషయం మీద ఆ పేరెంట్స్ దాదాపు 10 మంది పేరెంట్స్, పిల్లల పేరెంట్స్ రాష్ట్ర హోంమంత్రిని, రాష్ట్ర డీజీపీ గారిని, మరియు లోకేష్ గారిని, మరియు సిపి కమిషనర్ గారిని, మరియు ఆయా పోలీస్ స్టేషన్లోన కేసులు నమోదు చేయడం జరిగింది, వాళ్ళని కలవడం జరిగింది. కానీ వాటిపైన చర్య తూతూ మంత్రంగానే ముందుకు పోతుంది. కానీ ఇది రాష్ట్ర సమస్య కాదు, దేశ సమస్య కాదు, ఇంటర్నేషనల్ సమస్య. ఈ సమస్యను రాష్ట్ర స్థాయిలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఖచ్చితంగా దీన్ని పట్టించుకొని దేశ విదేశాలలో ఉన్న ఆ యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో వాళ్ళతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించక తప్ప ఇంకా వేరే మార్గం లేదు. అందరూ ఏదో లోకల్ సమస్యగా ట్రీట్ చేసి ఈ లోకల్ ఉంటే ఏవైతే బ్రోకర్లు ఉంటారో ఆ బ్రోకర్లు తీసుకొచ్చే దాంట్లోనే నెలల తరబడి తగ్గుతున్నారు. ఇది చాలా నేరము అసలు. కాబట్టి ఈ దుమ్మ ప్రసాద్ అనే బ్రోకర్ల ద్వారా మన కోట కిరణ్ పాల్ అనే అబ్బాయి తల్లిదండ్రులతో కోట కరుణ కుమార్ వాళ్ళతోటి దాదాపు డబ్బులు 20 లక్షల పైన తీసుకొని అసలు ఇంతవరకు ఎటువంటి సమస్యకు పరిష్కారం చూపకున్నట్ల దానికి తోడు రివర్స్ కేసులు పెడుతున్నారు అంతా. అయ్యా సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు సీనియర్ ముఖ్యమంత్రి, అయ్యా లోకేష్ గారు మీరు ఐకాన్, యూత్ ఐకాన్, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రజలకు ఎంతో చేయాలని తప్పన పడుతున్నారు. దయచేసి ఈ మధ్యతరగతి పిల్లలు అంటే అత్యున్నతమైన మంచి ఎంబీబీఎస్ కోర్సు కోసము ఎంతో ఆశపడి వాళ్ళ జీవితాలను ఉద్ధరించుకోవడానికి వాళ్ళు లక్షలాది రూపాయలు అప్పులు చేసుకొని ఆ కోర్సు కోసం వెచ్చిస్తే ఆ డబ్బులన్నీ తీసుకొని వాళ్ళ జోబులో పెట్టుకొని వీళ్ళకు న్యాయం చేయకోకున్నట్ల వాళ్ళను వీసా వాళ్ళ చేతిలో పెట్టుకొని మీరు ఏమైనా ఇండియాలో ఏదైనా చేస్తే ఇక్కడ మీ అంత చూస్తాం, మీ పిల్లల ప్రాణాలు ఉన్నాయి ఖబర్దార్ అంటూ వాళ్ళు రివర్స్గా భయపడిస్తున్నారు. అక్కడ యామల అంకయ్య, యామయ్య సుబ్బలక్ష్మి వాళ్ళు కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన వ్యక్తులు. వీళ్ళు ఆల్ఫా ఎడ్యుకేర్ కన్సల్టెంట్ అనే ప్రైవేట్ సంస్థను పెట్టుకొని వీళ్ళు కోట్లాది రూపాయలు గత సంవత్సరాల నుంచి చేసుకుంటూ అందరి జీవితాలతో చెలగాట మారుతున్నారు. వీళ్ళు పోయి అడిగితే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోకపోండి, ఏం చేసుకుంటారో చేసుకోకపోండి, మేమేం అక్కడే ముగ్గునే రాదు, మీరు పే చేసుకోవాలా, అదనంగా డబ్బించుకోవాలా అని చెప్పేసి రివర్స్గా పోతున్నారు. పోలీసులు పిలిస్తే రారు. కాబట్టి ఈ యంత్రాంగం కూడా, పోలీస్ యంత్రాంగం కూడా తూతూ మంత్రంగా చేస్తున్నారు. దయచేసి
ఇంతమంది ప్రజల జీవితాలు రోడ్డు మీద పాలవుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి నేను తెలియజేసుకున్నామనగా దాదాపు ₹1,00,00,000 దండుకుంటున్న జార్జియా దేశంలో యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో చదువుతున్న విద్యార్థుల జీవితాలు చాలా అతలకుతలమవుతున్నాయి. వాళ్ళను ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే ఈ విషయంలో తలదూర్చి అక్కడ వాళ్ళతో మాట్లాడి వాటిని పరిష్కరించి ఈ దోషులను కఠినంగా శిక్షించాలా. వీళ్ళు అసలు ఎవరికి రాడలేకపోయినారు, ఎవరికి భయపడే పరిస్థితుల్లో వీళ్ళు కనబడడం లేదు. ఈ విధంగా ఇప్పటికే సుమారుగా దాదాపు 5-6 నెలల పైనే యాక్చువల్ కంటే ఫస్ట్ టెంపరీ వీసాతో జాయిన్ అవుతారు. అక్కడ 3 months పోతాం. ఇప్పటికి 8 నెలలు అయిపోతుంది. పట్టించుకునే నాతుడే లేదు. అక్కడ ఎక్కువగా వీసా లేకోకున్నట్లు కనుక పోగలిగితే చాలా విద్యార్థులకు చాలా డేంజర్ స్థితిలో ఉన్నారు, వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఒక సైడు కన్సల్టెంట్ వాళ్ళు కూడా వాళ్ళని ఏమైనా చేసే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మేము మరొకసారి డీజీపీ గారిని, మరొకసారి హోమ్ మినిస్టర్ గారిని, సీఎం గారిని కలబోతున్నాం. ఏదైనా మీరు పరిష్కరించలేని పక్షంలో ఆయా శాఖలతో హోమ్ మినిస్టర్ ఆఫీస్తో కానీ, లోకేష్ ఆఫీస్తో కానీ, డీజీపీ ఆఫీస్తో కానీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. పేద పిల్లలు వాళ్ళ జీవితాలు గుక్కుమంటూ బతుకుతున్నారు. కాబట్టి ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏమంటే, మూలింగ సుదర్శన్గా ప్రజాధికారి ప్రెసిడెంట్గా నేను విన్నవించుకుంటున్నాను. దయచేసి ఈ విషయంలోన మీరు ఖచ్చితంగా ఇన్వాల్వ్ కావాలా. మీరు ఇన్వాల్వ్ కాని పక్షంలో రేపు ఏదైనా జరిగితే అప్పుడు ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉందని మీకు ముందుగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ చెల్లించి ఇది ఏదో చిన్న సమస్యలాగా, ఏదో పక్కన వీధి సమస్యలాగా ట్రీట్ చేస్తూ వీటిని చాలా కాలయాపన చేస్తున్నారు. కాబట్టి ఇది ఏ విధంగా మంచి పరిణామం కాదు. పిల్లల ప్రాణాలకు సంబంధించిన విషయము, వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయము, అందరి యొక్క ఆర్థిక పరిస్థితులు, తల్లిదండ్రులు ఇక్కడ కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళు ఆ పిల్లల్ని తలుచుకుంటూ. కాబట్టి మీరు ఏదైనా కూడా ముందు జాగ్రత్తగా పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఆ కడపకి పంపించి వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ ఖచ్చితంగా కూర్చోబెట్టగలిగితేనే న్యాయం జరుగుతుంది తప్ప, లేకపోతే వాళ్ళందరూ అందరూ కూడా బాగా ఈ మోసంలోన ఆరితేరిన వ్యక్తులని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది అన్ని విధాలుగా ఏదైతే ఈ వీడియోస్ ఈ ప్రచారం ఏదైతే ఉందో అందరికీ పబ్లిసిటీ అయ్యే విధంగా చూడండి. ఫ్యూచర్లో నెక్స్ట్ పిల్లలు, వాళ్ళ పిల్లలు, లక్షలు ఎందరికీ మోసాలు జరుగుతున్నాయి. అసలు ₹1,00,00,000 అనుకుంటున్నారు. కాబట్టి ఇది వైరల్ అయ్యేటట్లు చూడండి, ఈ న్యూస్ ప్రపంచానికి అందేటట్లు చూడండి. కాబట్టి ముందు ఇటు ఎవరు మోసపోకుండా ఉండేటట్లు జాగ్రత్త పడతారని, తర్వాత ప్రభుత్వానికి విన్నవించుకుంటూ మీడియాను కూడా దీన్ని పెద్ద స్థాయిలో ప్రచారం చేయగలుగుతారని, రేపు పేపర్లో ప్రముఖంగా వస్తుందని వచ్చేటట్లు చేయాలని కోరుకుంటున్నాను. మోహన్, దుమ్ము ప్రశాంత్ చెప్పి మీ పిల్లలు మా పిల్లలుగా చూసుకుంటామని చెప్పి ఎంబీబీఎస్ చదివించిన జాతి దేశం పంపించారు యామల అఖిల్ ద్వారా. సార్ మే నెలలో మా పిల్లల్ని మా బాబుతో పాటు దరిదాపు 7 పిల్లల్ని, 4 ఆడపిల్లలు సార్, 3 మగపిల్లలు, 4 ఆడపిల్లలు, 3 మగపిల్లలను తీసుకుని జాతీయ దేశం తీసుకెళ్ళారు సార్. తర్వాత మేము తెలుసుకుంది ఏంటంటే, ఈ ఆల్ఫా ఎడ్యుకేర్కి అక్కడ ఎంబీబీఎస్ చదివించడానికి యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అనే యూనివర్సిటీ తీసుకెళ్లారు. ఈ కన్సల్టెన్సీకి ఆ యూనివర్సిటీ ఇటువంటి సంబంధం లేదు. మేము చదివిస్తామని తీసుకెళ్ళి అక్కడ వేరే మధ్యవర్తులకు అప్పగించారు మా పిల్లల్ని. మా పిల్లల మధ్యవర్తులకు అప్పగించి 3 నెలల వీసాతో తీసుకువెళ్ళి 3 నెలల లోపు మళ్ళీ వీసా రెన్యువల్ చేయాలి. అక్కడ వీసా రెన్యువల్ చేయకుండా అక్కడి నుంచి బ్లాక్మెయిల్ మొదలుపెట్టారు సార్. బ్లాక్మెయిల్ మొదలుపెట్టి అధిక మొత్తంలో డబ్బులు మా దగ్గర తీసుకుంటున్నారు. పిల్లలకి ఎంత పడితే అంత 50,000, 70,000, 1,10,000 ఇట్లా దాదాపు మేము మా పిల్లలు అక్కడ ఉన్నారని భయపడి చాలా వరకు మేము డబ్బులు వేసాం సార్ వాళ్ళకి. అయినా ఇప్పుడు దాదాపు 8 నెలలు అవుతుంది సార్. 8 నెలలు అవుతున్న వీసా రెన్యువల్ చేయకుండా వితౌట్ వీసా మీద పిల్లలు అక్కడ పెట్టారు. పిల్లల జీవితాలు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి సార్. అక్కడ పిల్లలు అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. మరి దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మరి అక్కడ పిల్లల్ని ఇప్పుడు మేము ఇక్కడ ఏదన్నా వాళ్ళ మీద కేసులు పెట్టినా, వాళ్ళ మీద ఏదైనా లీగల్గా మేము చర్యలు తీసుకున్నా పిల్లల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు సార్. పిల్లలు ఇక్కడ రావడానికి లేదు, మా పిల్లలు ఇక్కడ తీసుకురావడానికి లేదు, మేము వెళ్ళడానికి లేదు సార్. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. దయచేసి ప్రభుత్వం వారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వ అధికారులు, మరి భారత యంత్రాంగం అందరూ దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి పిల్లలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను.
ఇప్పుడు ఈ ఎడితిరి మమ్మల్ని మోసం చేశారు కనుక మరి మా పిల్లలు అక్కడ చదివించడానికి మేమే ఎక్స్ట్రా డబ్బులు అక్కడ పెట్టి ఇప్పుడు పిల్లలు కొంచెం సేఫ్ సైడ్లో మేము చేశాం సార్. మరి ఈ అల్ఫా ఎడ్యుకేర్ అనే కన్సల్టెన్సీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు చర్యలు తీసుకుని దీన్ని బ్యాన్ చేయాలి సార్. అవర్ టీమ్ అని వీళ్ళందరూ డాక్టర్స్ అని చెప్తున్నారు సార్. అవర్ టీమ్ అని చెప్పారు. ఈ టీం అంతా, ఈ టీంలో ఉన్న డాక్టర్స్ అందరూ ఇక్కడ పిల్లలందరూ, పేద విద్యార్థులందరూ తీసుకువెళ్ళి విదేశాలు వదిలిపెట్టి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకెళ్తారు సార్. వీళ్ళందరూ డాక్టర్స్కి చెప్తున్నారు సార్. మేము ఎంక్వైరీ చేస్తే వీళ్ళు కొంతమంది డాక్టర్స్ కాదు సార్, నకిలీ డాక్టర్స్ సార్ వీళ్ళు. కొంతమంది మేము డాక్టర్స్ అని చెప్పి చేస్తారు సార్. మరి పిల్లల పరిస్థితి అక్కడ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. మరి దయచేసి ప్రభుత్వం వారు దీనికి చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇప్పటికే నెల్లూరులో కేసులు పెట్టారు. పడమట పోలీస్ స్టేషన్లో, విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో కూడా మేము కేసు ఇచ్చాం సార్. డిసెంబర్ 15వ తారీఖు మేము కేసు ఇచ్చాం సార్ అక్కడ. అప్పుడు ఇప్పటి వరకు సరైనటువంటి యాక్షన్ లేదు సార్. దాదాపు అంటే దీనికి సంబంధించిన ఎవరిని పిలవట్లేదు సార్. దీనికి సంబంధించిన వారు కడప జిల్లా రైల్వే కోడూరులో ఉన్నారు సార్. యామల అంకయ్య, యామల సుబ్బలక్ష్మి అనేవాళ్ళు కడప జిల్లా రైల్వే కోడూరులో ఉన్నారు. మాది కడప అని బదిలిస్తున్నారు సార్. కడపని కడప పేరు చెప్పి మమ్మల్ని భయప్రాంతులు చేస్తున్నారు సార్. దయచేసి మీరందరూ మాకు సాయం చేయవలసిందిగా. మరి 7 పిల్లలు సార్, 4 ఆడపిల్లలు సార్, 4 ఆడపిల్లలు, 3 మగపిల్లలు, ఇంకా అంతకుముందు అలా 15 మంది సార్. ఈ 15 మంది స్థితి అలాగే ఉంది సార్ అక్కడ. దయచేసి మాకు తగిన న్యాయం చేయవలసింది కోరుతున్నాం సార్. మేము ఎక్కడికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం సార్. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని, అధికారులు కోరుకుంటున్నాం. మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తుంది సార్. నాకు న్యాయం చేయండి. నా పేరు కోటకరుణ్ కుమార్ సార్. మా బాబు పేరు కోటకరుణ్ కుమార్ సార్. సుమారు ఇప్పటికి 20 లక్షలు ఇచ్చాను సార్ వాళ్ళకి మొత్తం.